రోజుగా భావించవచ్చు. అమ్మాయిక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారం విషయం తీసుకునేటప్పటికీ 12 రాశుల వారికి కూడా, అంటే మేషం నుంచి మీనం వరకు కూడా 12 రాశుల వారు ఈ రోజున తప్పకుండా అందరూ కూడా శివుడికి సంబంధించినది కానీ శివాలయ సందర్శన, అలాగే శివుడికి సంబంధించిన స్తోత్రాలు, అలాగే శివుడికి సంబంధించిన శతనామావళి, శివనామాలు, వీటితో పాటుగా శివస్థుతి, ఏది వీలైతే అది శివుడికి సంబంధించినది ఏదైనా సరే అది చాలా వరకు అనుకూలం ఉండే రోజు కనుక ఇవాళ అది చేయడం, లేకపోతే చేసుకోగలిగినా విన్నా అదే మంచి ఫలితం వస్తుంది. అలాగే దాంతోపాటుగా ఇంకా అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా శివాలయ సందర్శన కూడా చక్కటి ఫలితాలు ఇస్తుంది. కనుక మీరు వెళ్ళి తీరాలి అని కాదు, అవకాశం ఉన్నప్పుడు వెళ్ళగలిగితే వెళ్ళండి. దానికి చేసుకోగలిగినా చేయగలిగినా ఈ శివుడికి సంబంధించిన మంచివే. ఇవి కాకుండా మా అంతటి మేము మాకు ఇష్టదేవత ప్రార్థన చేసుకుంటానా అది కూడా చాలా మంచిదే. ఏది ఏమైనా భగవంతుడు, ఆధ్యాత్మిక భావన, భగవంతుడి యొక్క సమక్షం, మానసికంగా మీరు ఎక్కువ భగవంతుడి మీద దృష్టి సారించడం మొదలైన చేయడం బట్టి ఎదురవుతున్న చికాకులు ఏదన్నా ఉన్నా కూడా, గోచారీత్యా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా వాటిని భగవత్ ఆరాధన ద్వారా, అది ఇష్టదేవత కావచ్చు లేకపోతే ఆ రోజు చెప్పిన దేవతా ప్రార్థన ద్వారా చేసుకోవడం బట్టి ఆ చిన్న చిన్న సమస్యల్ని, ఆ స్వల్ప సమస్యలన్నింటినీ కూడా మీరు ఈ చిన్ని చిన్ని పరిహారాలతో అధిగమించగలుగుతారని మనం అర్థం చేసుకోవాలి. నేటి విశిష్టత